హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వైట్ హెయిర్ని తగ్గించుకోవటం కోసం ఒక మంచి రెమెడీ చెప్దాం అనుకుంటున్నాను. హెన్నాని తయారు చేసి మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు వీడియోలో. చాలా బాగుంటుంది, పదండి నేచురల్గా. ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఏంటంటే గోరింటాకు, సహజ సిద్ధమైన ఈ గోరింటాకులో హెన్నాకి చక్కగా మన జుట్టుని, వైట్ హెయిర్ని కవర్ చేస్తూ ఉంటుంది గోరింటాకు. అలాగే ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసరికి మందారం ఆకులు జుట్టుని చాలా షైనీగా చేస్తుంది, అలాగే సిల్కీగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే మందారం ఆకు ద్వారా మన జుట్టు కూడా పెరుగుతుంది. ఇవి ఒంటి రెక్క మందారం ఆకులండి. మీకు ఏ మందారం లభిస్తే ఆకుల్ని తీసుకోండి, చాలా బాగుంటుంది. జుట్టు పట్టు కుచ్చుల్లాగా తయారవుతుంది. ఇవి తీసుకున్నాను కొన్ని ఆకులు, మీ ఇష్టం అండి, మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు అండి. ఈ కరివేపాకుని మనము ఎండిపోయిందైనా తీసుకోవచ్చు, ఎండిపోయింది పడేస్తూ ఉంటాం కాబట్టి ఈ పడేసేదాన్ని మనము యూజ్ చేసుకోవచ్చండి. ఎండబెట్టిన మన ఇంట్లో ఉంటుంది కదా కరివేపాకు, ఆ కరివేపాకు పచ్చిదైనా ఎండిపోయిందైనా వేసుకోండి. వీటన్నింటిని కూడా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి టీ పొడి అండి. ఈ టీ పొడి మనకి ఒక 2 స్పూన్ల టీ పొడి వేసుకుంటే మన జుట్టు చాలా బాగుంటుంది. ఈ టీ పొడి డికాషన్ వేయాలి. టీ పొడి మరిగించుకొని కాఫీ పొడి కూడా 1 స్పూన్ మీ ఇష్టమైతే వేసుకోండి. వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు.